కిమ్ పిచ్చి పీక్స్ కి చేరింది. విదేశీ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూస్తే ఉత్తర కొరియా ప్రజల్ని కిమ్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఫైన్లు, జైళ్లు కాదు, ఏకంగా మరణ శిక్షే విధిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఇలాంటి శిక్షలు బాగా పెరిగాయట. నార్త్ కొరియాలో విదేశీ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూడడమే కాదు, షేర్ చేసినా తప్పే. గత 10 ఏళ్లలో ఉత్తర కొరియా నుంచి తప్పించుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయిన 300 మందికి పైగా వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసి దాని ఆధారంగా ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను రూపొందించింది. మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారు పెరిగిపోయారని తెలిపింది. ఉత్తర కొరియాలో 2015 నుంచి ఇప్పటి వరకు 6 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. విదేశీ సినిమాలు, టీవీ డ్రామాలు చూడడం, షేర్ చేయటం వంటి వాటిపై నిషేధం కూడా ఇందులో ఉంది. ప్రజలకు ఇతర దేశాల నుంచి సమాచారం అందకుండా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నిస్తున్నాడు. విదేశీ కంటెంట్ షేర్ చేసే వారిపై 2020 నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాడు. అటువంటి వారికి విధిస్తున్న మరణ శిక్షల సంఖ్య పెరిగిపోయింది. ఈ మరణ శిక్షల్ని మన దేశంలోలా ఉరిశిక్ష విధానంలో కాకుండా నేరస్తుల్ని ప్రజల ముందు సైనికులు కాల్చి చంపుతారు. కాంగ్ గ్యూరీ అనే మహిళ ఉత్తర కొరియా నుంచి 2023లో తప్పించుకొని బయటపడింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో తన 3 స్నేహితులు దక్షిణ కొరియాకు చెందిన కంటెంట్తో పట్టుబట్టారని, వారికి మరణశిక్ష విధించారని చెప్పింది. వారిలో తన స్నేహితుడు ఒకరికి 23 ఏళ్లని, అతన్ని మాదక ద్రవ్య నేరస్తులతో కలిపి విచారించారని తెలిపారు. విదేశీ కంటెంట్తో పట్టుబడటం వంటి నేరాన్ని డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నేరంతో సమానంగా పరిగణిస్తున్నారని ఆమె చెబుతోంది. 2020 నుంచి ప్రజల్లో భయం మరింత పెరిగిందని చెబుతోంది. కిమ్ జోంగ్ ఉన్ 2011లో పదవిలోకి వచ్చినప్పుడు తమ జీవితాలు మెరుగుపడతాయని ఆశించామని ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారు చెబుతున్న మాట. ఎవరూ కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన వాగ్దానం చేశారని చెబుతున్నారు. అదే సమయంలో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు అణ్వాయుధాల అభివృద్ధి ద్వారా దేశాన్ని రక్షిస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే 2019లో పశ్చిమ దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో కిమ్ దౌత్యానికి దూరమై తన ఆయుధ కార్యక్రమాలపై దృష్టి పెట్టడంతో జనం బతుకులు మరింత దుర్భరంగా మారాయట. మానవ హక్కులు తీవ్రంగా క్షీణించాయని కూడా ఈ నివేదిక చెబుతోంది. ప్రజలకు బయట ఏం జరుగుతుందో తెలియకుండా చేయటమే కిమ్ లక్ష్యమని నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అయిన వాళ్లు చెబుతున్నారు.